3 రోజులే సమయం ఉంది కాబట్టి పుష్కరాలకు స్నానాలకు వచ్చి ప్రతి ఒక్కరు ఆచరించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరం నది యొక్క ప్రత్యేకత త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి నదులు కలుస్తాయి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ఎలా చేరుకోవాలి, దర్శనం ఎంత టైం పడుద్ది, రూట్ ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను. మన ఛానల్ని కొత్తగా విజిట్ అయ్యేవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా వచ్చిందని చెప్పేసి అని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి. చలో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ మహాదేవ్పూర్ మండల్ కాళేశ్వరం విలేజ్లో సరస్వతి పుష్కరాలు కావడం జరుగుతుంది. పుష్కరాలు మే 15వ తారీఖు నుంచి వెళ్ళి మే 26వ తారీఖు వరకు ఈ పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాలలో గంగా హారతి కూడా పెట్టడం జరిగింది. ప్రైవేట్ వెహికల్స్ బదులు ఆర్టీసీ బస్సులో వస్తే చాలా బెటర్, టైం సేఫ్ చాలా అవుతుంది, దర్శనం కూడా ఈజీగా అయిపోతుంది. పార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయితే ఘోరంగా అయింది. వెహికల్ చూడండి మొత్తం అక్కడ నుంచి మూల పెడితే అటు వెనక వరకు ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామే. టైంలో వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రాకండి, ఎర్లీ మార్నింగే రండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ మాత్రం ఘోరంగా అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3 or 4 o'clock వస్తే మాత్రం 2-3 లోపు వెళ్ళిపోవచ్చు. మామూలుగా ట్రాఫిక్ జామ్ ప్లస్ మళ్ళీ ఎండ ఈ అగడుకు వశపడతలేదు. కొంచెం ఎర్లీగా బయలుదేరండి, ఎర్లీగా దర్శనం అవుతుంది, ఎర్లీగా పుష్కర స్నానాలు కూడా అవుతాయి. పార్కింగ్ ఏరియా నుండి పుష్కరాల స్థానాల వరకు ఫ్రీ బస్సెస్ పెట్టడం జరిగింది, స్కూల్ బస్సెస్. బస్సెస్ తో పాటు ఆటోస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. బస్సులో వెళ్ళేవారు బస్సులో వెళ్తున్నారు, ఆటోలు వెళ్ళేవారు ఆటోలు వెళ్తున్నారు. ఒక 2 kilometers బస్ జర్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి బై వాక్ సరస్వతి పుష్కరాలకైతే వెళ్ళిపోవాలి. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పుష్కరాలను ఆచరించేందుకు భక్తులు చాలా మంది వస్తున్నారు. నాకైతే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకైతే వెళ్ళినట్టు అయింది. బస్సు దింపేసినాక బై వాక్ ఉంటుందని చెప్పినా కదా, ఈ బై వాక్లో ఎడ్ల బండ్లు కూడా నడుస్తున్నాయి. పుష్కరాల వరకు పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. సరస్వతి పుష్కరాల స్నానాలకైతే వచ్చేసినాం. జనాలు మాత్రం చాలా మంది వచ్చారు, ఎందుకంటే ఇంకొక 3 రోజులే ఉన్నది కాబట్టి పబ్లిక్ మాత్రం చాలా మంది వచ్చేసారు. ట్రాఫిక్ జామ్ కూడా మామూలుగా లేదు. ఇక్కడ నదిలో చూసుకున్నా కూడా నదిలో చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మాక్సిమం మీరు ఎర్లీ మార్నింగే రండి. ఈ పుష్కరాలకు వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తున్నవి. ఇలా త్రివేణి సంగమం 3 నదులు కలుస్తుంది, గోదావరి, ప్రణయిత, సరస్వతి. 3 నదులు కలుస్తాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వైభవంగా జరుగుతాయి. జనాలు కూడా 3 రోజుల టైం ఉన్నది, విపరీతంగా జనాలు కూడా రావడం జరుగుతుంది. ఇంకా జనాలు ఈ కాళేశ్వరంకి వచ్చి పుష్కరాలను విజయవంతంగా చేయగలరని ఒక మాకు మనవి. ఇంకా 3 రోజులే సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పుష్కరాలకు స్నానాలకు వచ్చి ప్రతి ఒక్కరు ఆచరించాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆదియోగి స్టాచ్యూ కూడా ఉంది. మన శివయ్యని ఎన్నిసార్లు చూసినా కూడా కొత్త రూపంలోనే కనిపిస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర.
ఈ ప్లేస్ గంగా హారతి బ్యాక్ సైడ్ లో ఉంది. గంగా హారతి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. ఈ గంగా హారతి అనేది ఫస్ట్ కాశీలో ఉంది, తర్వాత కాళేశ్వరంలోనే. చాలా అంటే చాలా అద్భుతంగా గంగా హారతి అనేది ఇచ్చారు. గంగా హారతి అనేది 7 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఈ గంగా హారతి చూసేటందుకు భక్తులు మాత్రం చాలా ఓపికగానే ఉన్నారు. వర్షంలో కూడా గంగా హారతి మాత్రం ఆపకుండా ఊకోలేదు. ఒక చిన్న సజెషన్, ప్రైవేట్ వెహికల్స్లో మాత్రం రాకండి. కార్లైనా, బస్సెస్లైనా, ప్రైవేట్ బస్సెస్లైనా ఆర్టీసీ బస్సులో రండి. ఎందుకనంటే ఈ ట్రాఫిక్ జామ్ అనేది దగ్గర ఒక 3-4 అవర్స్ అనేది ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ దగ్గర నుంచి వెళ్ళి పార్కింగ్ ఏరియా వరకు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఆర్టీసీ బస్సులో రండి. డైరెక్ట్ డిపోలో దింపేస్తారు మిమ్మల్ని. అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళాలంటే మీకు టైం సేఫ్ అవుతుంది. ఫస్ట్ ఏందనంటే టైం సేఫ్ అవుతుంది, దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇక అది మీ ఇష్టం, అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీ ట్రావెలింగ్ మూడ్ని బట్టి. నాకు అయిన ఎక్స్పీరియన్స్ వరకు మాత్రము నాకైతే ఈరోజు మధ్యాహ్నం 12 o'clockకి ట్రాఫిక్ జామ్లో నేను ఇరుక్కుంటే ఈవినింగ్ 5:30 అయింది పార్కింగ్ స్పేస్ వెళ్ళే వరకు. అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ అనేది అయింది. ఇంకా 3 days టైం ఉంది కాబట్టి ఇంకా పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా టైం పెరిగే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇట్స్ సేఫ్ టు అవాయిడ్ ప్రైవేట్ వెహికల్స్, ట్రావెల్ ఇన్ ద ఆర్టీసీ వెహికల్. మన ఛానల్ని కొత్తగా విజిట్ అయ్యేవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా వచ్చిందని చెప్పేసి అని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను నా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నేను కవర్ చేసుకుంటా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.